హలో ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను మీ సిరిని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు విషయం ఏంటంటే, నేను ఎన్నేళ్ళ నుంచి వీడియోలు చేస్తున్నా, ఎందుకో నాకు తెలియదు. నేను చెప్పే విధానం నచ్చదో, లేకపోతే నా మాట తీరు నచ్చదో నాకు అర్థమవదు. వీడియోలు చాలామంది చేస్తారు, కానీ వాళ్ళ ఉద్దేశించని కాదండి. నాలో ఏంటి అదే మాట్లాడే విధానం, నేను స్పష్టంగానే మాట్లాడతాను తెలుగు. మరి ఏంటో విధానం నాకు తెలీదు. నా వ్యూస్ ఎలా వస్తాయంటే 1, 2 పడితే 5 అంతే, అంతకుమించి వ్యూస్ పెరగవు. నేను ఒకసారి అనుకుంటాను, ఏంటి లోపం ఏంటి, ఒకవేళ తెలుగు స్పష్టంగా మాట్లాడమే లోపమా అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది ఉంటారు, కొంతమంది అన్నాను నేను. ఇంకో ఉద్దేశం ఏంటంటే, కొంతమందికి కొన్ని పదాలు పలకకపోవచ్చు, అదేం తప్పని నేను అంటలేదు. కాకపోతే కొంతమంది వీడియోలు చేస్తారు, చక్కగా వేల్లో వస్తాయి, లక్షల్లో వస్తాయి. నాకు అనిపిస్తుంది, ఏంటి అంత బాగా మాట్లాడతాను కదా, నేను చెప్తాను కదా, స్పష్టంగా చెప్తాను కదా, అర్థం కావట్లేదా ఏంటని నాకు అనిపిస్తుంది. కొంతమంది ఉంటారు, తెలుగు భాష ఎలా ఉన్నా వేరే భాషల్లో కూడా మనకి అర్థం కాకపోయినా ఏదో చూసేస్తారు, వ్యూస్ బాగా వస్తాయి. ఏంటంటే పరిస్థితి ఎలా ఉందంటే, మన ఏదో దూరపు కొండల నూనె అంటారు చూడండి. అలాగే ఏంటంటే తెలుగు మాట్లాడడం అంటే, తెలుగు వీడియోలు చేసే వాళ్ళు ఉన్నారు చాలామంది, బాగా చేస్తారు. నేను వింటూ ఉంటాను, చాలా బాగా వస్తాయి వ్యూస్. నాకు అనిపిస్తుంది, ఏంటి నేను చెప్పే దాంట్లో ఏమన్నా ప్రాబ్లమా, లేకపోతే నేను చెప్పేది వాళ్ళకి అర్థం కావట్లేదా, లేకపోతే ఇంట్రెస్ట్ లేదా చూడరా అని. అలాగే ఏంటంటే ఒక్కొక్కరి విధానం నచ్చుద్ది అనుకోండి. కాకపోతే ఏంటంటే కొంతమంది మాట్లాడే విధానం కూడా వచ్చి రానట్టుగా, తెలుగు అంటే తెలియనట్టుగా మాట్లాడే విధానం కూడా ఉంటుంది కదా. అలాంటి వాళ్ళకి కూడా వీడియోలు వ్యూస్ బాగా వస్తున్నాయి, కాదని నేను అంటలేదు. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదండి, ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళు అనాలని కాదు. కానీ ఏంటో నాకు అనిపిస్తుంది, ఏంటో నేను చెప్పింది అర్థం కావట్లేదా, లేకపోతే నేను చెప్పేది వాళ్ళు ఇంట్రెస్ట్గా వెళ్ళకపోతున్నారా అనిపిస్తుంది నా వ్యూస్ చూస్తే. 1, 2 పట్టుమని 5, అంతకు మించి పెరగవు. ఏంటో అర్థం కావట్లేదు. కొన్ని కామెంట్స్లో ఏమైనా చెప్తారా అంటే చెప్పరు. సరే, ఏమో ఎలా ఉంటుందో చూద్దాం. ఏముందండి, కాకపోతే ఇదేం పెద్ద మనం ఏం కష్టపడి చేసేది కాదు కదా, మనకి తెలిసింది చెప్తున్నాం అంతవరకునే. నవ్వుతుండండి, నవ్విస్తుండండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.